హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో లెటస్ సీ అన్ అమేజింగ్ వరల్డ్, ప్రపంచాన్ని చూసి వద్దాం, ఈ చాప్టర్లో నెక్స్ట్ భాగం నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులో ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పాటలో మీరు ఏమేమి నేర్చుకున్నారు? అంతర్జాతీయ రవాణా వ్యవస్థ అంటే ఏంటి చెప్పండి. అంతర్జాతీయ రవాణా వ్యవస్థ అంటే ముఖ్యంగా ఉన్నవి వాయు మార్గము, జల మార్గము కదా. అంతర్జాతీయ రవాణా వ్యవస్థ అంటే విదేశాలకు వెళ్ళడానికి ఉన్న రవాణా వ్యవస్థ. మన ఈ దేశం నుంచి ఇంకొక దేశానికి, అలాగే ఇంకొక దేశం నుంచి ఈ దేశానికి రావడానికి ఉన్న రవాణా వ్యవస్థ. అందులో ముఖ్యమైనవి రెండు: వాయు మార్గాలు, జల మార్గాలు. వాయు మార్గాలు అంటే విమానాల ద్వారా వెళ్ళడం, జల మార్గాలు అంటే ఓడల ద్వారా వెళ్ళడం కదా. అలాగే రవాణా వ్యవస్థలో మనకి ఎందుకు ఉపయోగాలు ఉన్నాయి? మనం వస్తువుల్ని సరఫరా చేయొచ్చు, ఎగుమతులు దిగుమతులు అన్నీ కూడా రవాణా వ్యవస్థ ఉంటేనే సాధ్యమవుతాయి. అలాగే మనము మన ఉద్యోగ రీత్యా కానీ, పర్యాటకం పరంగా కానీ, వ్యాపార రీత్యా కానీ మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే మనకి రవాణా వ్యవస్థ అనేది అవసరం కదా. ఇలా రవాణా వ్యవస్థలో ముఖ్యంగా మనకి రోడ్డు రవాణా వ్యవస్థ, రైలు రవాణా వ్యవస్థ, విమాన రవాణా వ్యవస్థ, వాయు రవాణా వ్యవస్థ, జల రవాణా వ్యవస్థ, ఇలా 4 రవాణా వ్యవస్థలు ఉన్నాయి ముఖ్యంగా కదా. ఇక్కడి వరకు మీరు మొత్తం ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేశారా? కృత్యాలు కూడా చేయకపోతే ఆ వీడియో చూసి అవన్నీ కంప్లీట్ చేయండి, తర్వాత ఈ వీడియో చూడండి. హియర్ వి గో రౌండ్ ద వరల్డ్. ఈ విధంగా మనం ప్రపంచాన్ని చుట్టి వస్తాం. కెన్ యూ ఐడెంటిఫై ద ప్లేయర్ ఇన్ ద పిక్చర్? ఇక్కడ ఒక పటం ఉంది కదా, ఆ పటంలో ఉన్న ఆమెను క్రీడాకారిణి. ఆమెను గుర్తుపట్టగలరా చెప్పండి? ఆమె పేరేంటి? రైట్, షీ ఈజ్ పూసర్ల వెంకట సింధు, a famous Indian professional badminton player, a pride to our country. ఈమె ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఆమె పేరు పూసర్ల వెంకట సింధు. గుర్తుపట్టారు ఆమెను మీరు? ఆమె పూసర్ల వెంకట సింధు, ఆమె బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఈమె మన దేశానికి గర్వకారణం. ఎందుకని చెప్పండి? ఎందుకని ఆమె అంటే మనకు అంత గర్వంగా ఉంటుంది? రైట్, షీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ సిల్వర్ మెడల్ ఇన్ ఒలింపిక్స్ 2016 అండ్ ఎ గోల్డ్ మెడల్ at the World Championship in 2019. పూసర్ల వెంకట సింధు, ఈమెనే మనం పివి సింధు అని కూడా అంటాం. ఈమె ఒలింపిక్స్ లో 2016 ఒలింపిక్స్ లో రజత పథకం సాధించిన మొట్టమొదటి భారత మహిళ. మొట్టమొదటిసారి భారతదేశం తరపున 2016 ఒలింపిక్స్ లో రజత పథకం సాధించిన మహిళ ఈమె. అలాగే ఆమె ఎన్నో రకాల పథకాలను గెలుచుకుంది. 2019లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో బంగారు పథకాన్ని కూడా సాధించింది. She has visited different places in the world such as Switzerland, Malaysia, Rio, etc. మరి ఇప్పుడు ఈ ఆటలకి పాల్గొనాలి అంటే ఆ ఆటలు ఎక్కడ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాలి కదా. కాబట్టి ఈమె ఆటల్లో పాల్గొనే సందర్భంలో స్విట్జర్లాండ్, మలేషియా, రియో డి జెనిరో లాంటి అనేక దేశాలని సందర్శించింది ఈమె. మరి ఆ దేశాలకు వెళ్ళింది అంటే ఎలా వెళ్ళుండొచ్చు? రైట్, ముఖ్యంగా వాయు మార్గంలోనే వెళ్ళుండొచ్చు కదా. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హానర్డ్ హర్ విత్ ద ప్రెస్టీజియస్ పద్మభూషణ్, పద్మశ్రీ అండ్ రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్స్. పివి సింధు గారికి మన భారత ప్రభుత్వము పద్మభూషణ్, పద్మశ్రీ, రాజీవ్ ఖేల్ రత్న అనే పురస్కారాలను ఇచ్చి ఆమెను గౌరవించుకుంది. అలాగే
షీ హ్యాస్ బీన్ ఆనర్డ్ విత్ ద పోస్ట్ ఆఫ్ ఎ డిప్యూటీ కలెక్టర్. రాష్ట్ర ప్రభుత్వము ఆమెకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చి గౌరవించింది. మీరు కూడా క్రీడల్లో పాల్గొంటారు కదా. మీరు ఆటలు ఆడాలి అన్నప్పుడు ఆటలు మీ స్కూల్లోనే జరగవు కదా అన్ని ఆటలు. మీరు డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ, మండల్ లెవెల్ కానీ, స్టేట్ లెవెల్ కానీ, నేషనల్ లెవెల్స్ గేమ్స్కి వెళ్ళినప్పుడు వేరే వేరే చోటకి వెళ్ళి గేమ్స్ ఆడాల్సి ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు మీరు? దగ్గరలో అయితే ఆటో ఇలాంటివి తీసుకుని వెళ్తారు, లేదు దూరం అయితే బస్ లాంటిదో లేకపోతే ట్రైన్ ఇలా వెళ్తారు కదా. అలాగే ఈమె కూడా ఆటల కోసమని స్విట్జర్లాండ్, మలేషియా, రియో దేశాలకు వెళ్ళొచ్చింది. పివి సింధు గురించి మీకు తెలుసు కదా ముందే. తెలియకపోతే లేదా ఆమె గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే పివి సింధు అని చెప్పి ఇంటర్నెట్లో వెతకండి, మీకు వికీపీడియా లింక్స్ వస్తాయి. మొత్తం ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది ఆమె గురించి. ఆమె ఏమేం పథకాలు సాధించింది అవన్నీ ఉంటాయి కన్నా. ఒకసారి అది చూడండి, ఆమె గురించి తెలుసుకోండి. మీరు కూడా బాగా ఆటలు ఆడి మంచిగా మీకు ఏదైతే ఆటలు కానీ, పాటలు కానీ, డ్యాన్స్, చదువు ఒక్కటే కాదు మిగతా ఏ దాంట్లో మీకు ఆసక్తి ఉన్నా సరే అందులో మీరు బాగా సాధన చేసి దాంట్లో పట్టు సంపాదించండి సరేనా. అప్పుడు మీరు మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీరు చదువుతున్న స్కూల్కి, ఊరికి మొత్తానికి కూడా గర్వంగా నిలుస్తారు. హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ఎ టూరిస్ట్ ప్లేస్? విచ్ ప్లేస్ డిడ్ యూ విజిట్? మీరు ఎక్కడికైనా పర్యాటక ప్రదేశానికి వెళ్ళారా చెప్పండి. ఎక్కడైనా పర్యాటకంగా ఏ ఊరు వెళ్ళారు, అక్కడ ఏం చేశారు చెప్పండి. ఇక్కడ ఒక అమ్మాయి చెప్తాను చూడండి. ఐ యామ్ సలోని, నా పేరు సలోని. వి విజిటెడ్ లంబసింగి ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. నేను డిసెంబర్ నెలలో లంబసింగి అనే పర్యాటక ప్రాంతాన్ని సందర్శించాను. ఈ లంబసింగి విశాఖపట్నంలోని ఒక గిరిజన ప్రాంతం అన్నమాట. డిసెంబర్ నెల అంటే చలికాలం కదా, అప్పుడు ఆ చలికాలంలో ఈ లంబసింగిలో చాలా బాగుంటుంది చూడడానికి. అక్కడ మంచు కురుస్తూ చాలా చల్లగా బాగుంటుంది అక్కడికి వెళ్తే. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆంధ్ర కాశ్మీర్. మీకు కాశ్మీర్ ఎలా ఉంటుందో తెలుసు కదా. మన భారతదేశంలో పైన ఉంటుంది కాశ్మీర్ రాష్ట్రం, జమ్మూ కాశ్మీర్. ఆ జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ అనే ఊర్లో మొత్తం మంచు ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. హిమాలయాలు ఉంటాయి కదా, కాబట్టి మంచు ఎక్కువ కురుస్తూ ఉంటుంది. అది చాలా చల్లగా ఉంటుంది కదా. అక్కడ అలా ఉన్నట్టే ఇక్కడ మన ఆంధ్రాలో లంబసింగి అనే ప్రాంతంలో కూడా అంత చల్లగా, అంత మంచు కురుస్తున్నట్టుగా ఉంటుందని దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అంటారు. వి ఎంజాయ్డ్ ద జర్నీ ఇన్ ఎ ట్రైన్. వాళ్ళు అక్కడికి ట్రైన్లో వెళ్ళారట. ఆమె రైలు ప్రయాణంలో చాలా ఆనందించానని చెప్పి చెప్తోంది. మీరు కూడా మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, ఎలా వెళ్ళారు అక్కడికి అన్నది, ఆ ప్రాంతం గురించి, మీరు వెళ్ళిన రవాణా వ్యవస్థ గురించి చెప్పండి. ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు చూడండి, కృత్యము. కలెక్ట్ అండ్ పేస్ట్ పిక్చర్స్ ఆఫ్ ఎనీ మాన్యుమెంట్స్ ఆర్ ఆర్కిటెక్చరల్ బిల్డింగ్స్ ఇన్ ఇండియా ఆర్ సరౌండింగ్స్ ఆఫ్ యువర్ విలేజ్. Prepare a scrapbook with the following information. Include picture of a monument, name of the structure, location and other information. భారతదేశంలో కానీ లేదా మీ గ్రామానికి ఉన్న చుట్టుపక్కల ప్రదేశాల్లో కానీ ఏవైనా స్మారక కట్టడాలు, చారిత్రక కట్టడాలు ఉంటే వాటి ఫోటోలు సేకరించండి. వాటి ఫోటోలతో ఒక స్క్రాప్ బుక్ తయారు చేయండి. మీరు స్క్రాప్ బుక్ అంటే ఏం లేదు, మామూలు ఒక నోట్బుక్ తీసుకోండి. ఈ చిత్రాలు సేకరిస్తారు కదా, ఒక చారిత్రక కట్టడానికి సంబంధించిన చిత్రాలు ఒక పేజీలో అతికించి ఆ పేజీలో కింద ఆ కట్టడము ఏ ప్రాంతంలో ఉంది, ఆ కట్టడానికి ఉన్న పేరేంటి, ఆ కట్టడం ఎక్కడ ఉంది, అలాగే దానికి ఇంకా ఇన్ఫర్మేషన్ దాని గురించి, ఆ కట్టడాన్ని ఎవరు కట్టించారు, ఎప్పుడు కట్టించారు, ఇట్లాంటి వివరాలు ఏమైనా తెలిస్తే అవన్నీ కూడా ఆ పేజ్లో కింద రాయండి. ఇలాగా స్క్రాప్ బుక్
ఒక్కొక్క ప్రదేశం, ఒక్కొక్క కట్టడానికి ఒక్కొక్క పేజెస్ కేటాయించి మీరు ఇలా స్క్రాప్ బుక్ తయారు చేయండి. గ్లోబల్ విలేజ్, ప్రపంచం ఒక కుగ్రామం అంటాం. ఇలా ఎందుకు అంటారో చూద్దాం. నౌవేడేస్ వి టాక్ అబౌట్ ఏ గ్లోబల్ విలేజ్. ఈ రోజుల్లో మనం ఎక్కువగా గ్లోబల్ విలేజ్, ప్రపంచం ఒక కుగ్రామము అనే మాట వింటూ ఉన్నాం. యు నో దేర్ ఆర్ సో మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసు కదా ఆల్రెడీ. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ యునైట్స్ ద ఎంటైర్ వరల్డ్ ఇంటూ ఏ విలేజ్. మనకి ఇప్పుడు రవాణా వ్యవస్థ, సమాచార వ్యవస్థ. సమాచార వ్యవస్థ అంటే ఇప్పుడు ఎక్కడికైనా మనం ఫోన్లు చేయగలుగుతున్నాం, ఎక్కడికైనా మనం ఈమెయిల్ ద్వారా లెటర్స్ పంపించగలుగుతున్నాం కదా. ఇలాగ సమాచారాన్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి మనం తొందరగా పంపించగలుగుతున్నాం ప్రపంచంలో ఎక్కడికైనా సరే కదా. అలాగే రవాణా వ్యవస్థ కూడా ప్రపంచంలో చాలా చోట్లకి రవాణా వ్యవస్థ చాలా బాగుంది. ఇప్పుడు మనం విమానాల ద్వారా, ఓడల ద్వారా ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాం కదా. అంటే మనం ఎక్కువ కష్టపడకుండానే చాలా సులభంగా సమాచారాన్ని పంపించగలుగుతున్నాం, అలాగే తెచ్చుకోగలుగుతున్నాము. అలాగే రవాణా వ్యవస్థ కూడా చాలా బాగుంది. అంటే ఇవన్నీ కలిసి ప్రపంచాన్ని ఒక చిన్న గ్రామంగా మార్చేసాయి. మీరు ఒక ఊర్లో ఉన్నారనుకోండి, ఒక్క దగ్గరికి వెళ్ళి ఏదైనా అడగాలి లేదా ఒకరికి ఏదైనా ఇవ్వాలి అంటే మామూలుగా నడుచుకుంటూ వెళ్ళేసి ఇచ్చేస్తారు కదా, ఊర్లోనే కాబట్టి అంత సులభంగా వెళ్ళి ఇచ్చేస్తారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికైనా సరే ఏదైనా పంపించాలన్నా, ఏదైనా తెచ్చుకోవాలి అనుకున్నా, అలాగే సమాచారం కూడా ఏదైనా చెప్పాలి అనుకున్నా, ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నా చాలా సులభంగా జరిగిపోతుంది. ఇప్పుడు మీరు టీవీ ఆన్ చేస్తే న్యూస్ మీకు ఎక్కడెక్కడో ప్రపంచంలో ఎక్కడో ఉన్న న్యూస్ కూడా మీకు ఇంట్లోనే టీవీలోనే తెలిసిపోతుంది. మీరు ప్రపంచంలో ఎక్కడో ఉన్న వ్యక్తికి ఇంట్లోంచే ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. అంటే చాలా సులభంగా జరిగిపోతున్నాయి అన్ని. సమాచార రవాణా, అలాగే రవాణా, సరుకుల రవాణా ఇవన్నీ కూడా చాలా సులభంగా జరిగిపోతున్నాయి. అందుకే ప్రపంచం ఒక కుగ్రామము అంటాం. సో వీ కాల్ ద ఎంటైర్ వరల్డ్ ఏ గ్లోబల్ విలేజ్. అందుకే మనం ప్రపంచాన్ని ఒక గ్లోబల్ విలేజ్, ఒక కుగ్రామం అంటాం. ద ఇంటర్నెట్ హ్యాస్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ కమ్యూనికేషన్, రెడ్యూసింగ్ ద వరల్డ్ టు ఏ విలేజ్. ఈ సమాచార వ్యవస్థలో చాలా ముఖ్యంగా ఇంటర్నెట్ చాలా బాగా పనిచేస్తుంది. దాన్ని అంతర్జాలం అంటాం తెలుగులో. ఇంటర్నెట్ అనేది చాలా ఎక్కువ ప్రభావితం చేసింది సమాచార వ్యవస్థని, రవాణా వ్యవస్థని. ఇంటర్నెట్ ఉంటే మీరు ఎక్కడున్నా ఇంటర్నెట్ ఉంటే చాలు ఏ విషయమైనా తెలుసుకోగలరు కదా. మీరు చదువుకోవడానికి కూడా ఇంటర్నెట్ చాలాసార్లు వాడే ఉంటారు. మీరు ఇంటర్నెట్ వాడి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మీకు స్కూల్లో చెప్పేదానికన్నా కూడా ఎన్నో వందల వేల రెట్లు ఎక్కువ విషయాల్ని మీరు ఇంటర్నెట్ ద్వారానే తెలుసుకోగలరు. అంత బాగా ఇంటర్నెట్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ద డిస్టెన్స్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ అమాంగ్ ద పీపుల్. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడో ఉన్నా సరే మనం వెంటనే ఫోన్ చేసి మాట్లాడగలుగుతున్నాం, వెంటనే సమాచారం పంపించగలుగుతున్నాం, తెచ్చుకోగలుగుతున్నాం. కాబట్టి ప్రజల మధ్య దూరం అనేది తగ్గిపోయింది. ఎవరెక్కడున్నా సరే చాలా సులభంగా మాట్లాడుకోగలుగుతున్నారు కదా. ఇట్ హ్యాస్ బికమ్ క్వైట్ రీచబుల్, కనెక్టింగ్ పీపుల్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కడ ఉన్న ప్రజలనైనా మనం ఇంటర్నెట్ ద్వారా సులభంగా చేరుకోగలుగుతున్నాం కదా. వాళ్ళని మనం కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. అందుకే ప్రపంచం ఒక కుగ్రామం అంటారు. ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఇచ్చా చూడండి, మీరు పాఠంలో నేర్చుకున్న కొన్ని కీలక పదాలు. ఆ పదాలు, వాటికి అర్థాలు నేర్చుకోండి. వాట్ వీ హ్యావ్ లర్న్డ్. మనం ఏం నేర్చుకున్నాం ఈ పాఠం మొత్తంలో? ఎయిర్వేస్, వాటర్ వేస్ ఆర్ ద మెయిన్ వేస్ టు గో అబ్రాడ్. అబ్రాడ్ అంటే విదేశాలు. విదేశాలు వెళ్ళడానికి మనకు ముఖ్యంగా రెండు ప్రధాన రవాణా వ్యవస్థలు, వాయు మార్గాలు, జల మార్గాలు. డిఫరెంట్ వెహికల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. వస్తువుల్ని, సరుకుల్ని ఎగుమతి, దిగుమతి చేయడానికి మనం రకరకాల వాహనాలు వాడుతూ ఉంటాం.
పీపుల్ ట్రావెల్ టు డిఫరెంట్ కంట్రీస్ ఆన్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్, టూరిజం అండ్ టు పార్టిసిపేట్ ఇన్ గేమ్స్. క్రీడల్లో పాల్గొనడానికి, వేరే వేరే ప్రదేశాల్ని సందర్శించడానికి, వ్యాపారం కోసం, చదువు కోసం, ఉద్యోగాల కోసం ప్రజలు వేరే వేరే దేశాల్లో వేరే వేరే ప్రాంతాలకి ప్రయాణం చేస్తూ ఉంటారు. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ బ్రింగ్ ద ఎంటైర్ వరల్డ్ ఇంటూ ఏ గ్లోబల్ విలేజ్. సమాచార వ్యవస్థ, రవాణా వ్యవస్థ అనేవి ప్రపంచం మొత్తాన్ని ఒక గ్రామంగా మార్చివేశాయి. వరల్డ్ ఈజ్ కాల్డ్ ఏ గ్లోబల్ విలేజ్ బికాస్ ఆఫ్ ఈజీ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్. రవాణా, కమ్యూనికేషన్ సులభతరం అయినందువల్ల ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్ అంటున్నాం. అర్థమయ్యాయి కదా? ఇప్పుడు ఒకసారి ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, ఆ ప్రశ్నలకు సమాధానాలు చేయండి. అలాగే మీరు ప్రశ్నించడం. వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వుడ్ యు లైక్ టు ఆస్క్ యువర్ మదర్ అబౌట్ ద అవైలబిలిటీ ఆఫ్ యాపిల్స్ ఇన్ యువర్ విలేజ్? మీ గ్రామంలో ఆపిల్ పండ్లు ఎలా లభిస్తాయి అన్నది తెలుసుకోవడానికి మీ అమ్మని మీరు ఏమేం ప్రశ్నలు అడుగుతారు? ఆ ప్రశ్నలు తయారు చేయండి. ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫీల్డ్ అబ్జర్వేషన్స్. విజిట్ ఏ నియర్ బై ప్యాడీ ఫీల్డ్ అండ్ అబ్జర్వ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ ప్యాడీ అండ్ ప్రిపేర్ ఏ రిపోర్ట్. ఒక క్షేత్ర పరిశీలన చేసి ఆ రిపోర్ట్ తయారు చేయాలి మీరు, నివేదిక. మీ గ్రామంలో వరి పండించే పొలం ఉంటే ఆ పొలం దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ధాన్యం బస్తాలు ఎలా ఎగుమతి చేస్తున్నారు, ఆ ప్రక్రియ ఏంటి అనేది గమనించి మొత్తం ఆ ప్రక్రియనంతా ఒక నివేదిక రాయండి. కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంపార్టెంట్ టూరిజం ప్లేసెస్ అరౌండ్ యువర్ విలేజ్ ఆర్ టౌన్ అండ్ ప్రిపేర్ అన్ ఆల్బమ్. మీ గ్రామం చుట్టుపక్కల కానీ లేదా మీ పట్టణం చుట్టుపక్కల కానీ ఉన్న ప్రముఖమైన పర్యాటక స్థలాలు ఏవో తెలుసుకొని వాటి చిత్రాలు సేకరించి వాటితో ఒక ఆల్బమ్ తయారు చేయండి. అలాగే డ్రాయింగ్, మోడల్ మేకింగ్. ఐడెంటిఫై అండ్ లేబుల్ డిఫరెంట్ సీ పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ ఆన్ ద మ్యాప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ పటంలో మీకు విమానాశ్రయాలు ఎక్కడున్నాయి, నౌకాశ్రయాలు ఎక్కడున్నాయి మీరు ఇంటర్నెట్లో వెతకచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న విమానాశ్రయాలు ఏవి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నౌకాశ్రయాలు ఏవి అని. అప్పుడు మీరు ఆ ఇంటర్నెట్లో వెతికి వాటిని ఈ పటంలో ఎక్కడున్నాయో గుర్తించి వాటి పేర్లు రాయండి. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎయిర్పోర్ట్? విమానాశ్రయం వల్ల ప్రయోజనాలు ఏంటి? ఒకసారి మీరు ఆ ప్రయోజనాలు ఏంటో ఆలోచించి చెప్పండి.